దేశం మీద ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే శక్తివంతమైనటువంటి హిందూ సమాజం కావాలా. ఇప్పుడు మీరు శక్తివంతమైన హిందూ సమాజం కావాలంటున్నారు. హిందువుగా బతకొద్దు, హిందువుగా జీవించాలి. హిందువుగా బతకడానికి హిందువుగా జీవించడానికి తేడా ఉంది. ఖచ్చితంగా నేర్చుకోండి. హిందువుగా బతకడం వేరే, హిందువుగా జీవించడం వేరే. హిందువుగా బతకడం అంటే వల్ల మనం బొట్టు పెట్టుకుంటున్నాము, పండుగలు చేసుకుంటున్నాము, గుళ్ళకు పోతున్నాము, మొక్కుతున్నాము, ఓకే, ఇది హిందువుగా బతుకుతున్నాం. హిందువుగా జీవించడం అంటే ధర్మం కోసం అవసరం అనుకుంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ క్షాత్ర రాక్షస సంహారం నీ దేవీ దేవతలు ఇచ్చేస్తున్నటువంటి సందేశం. సమాజం లోపల చెడును కూకటి వేళ్లతోటి పెకిలించి వేయడానికి, నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలి. ఇది హిందువుగా జీవించడం. అందుకే స్వామి వివేకానంద 150 సంవత్సరాల క్రితం చెప్పిండు. హిందూ సమాజానికే చెప్పిండు, ఎవరికో చెప్పాలి. హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూనే